పంపిస్తారండి. ప్రార్థన బట్టి క్లుప్తంగా 2 నిమిషాల్లో ముగించవలసిందిగా మనం చేసుకుంటున్నామండి. ఇప్పుడు సమయం అమ్మగారికి ఇవ్వబడుతుంది ప్రార్థన చేసిన తర్వాత. క్లుప్తంగా చేయండమ్మా ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రభా. 2004 సంవత్సరంలో ప్రవేశపెట్టి నైనా ఇదిగోని 12వ నెల ప్రభా, ఈ డిసెంబర్ 27వ తారీఖుని ఈ రీతిగా మేము అందరం కూడుకుని శ్రేలైక్తుల నాయనా కూడుకుల ప్రభా మేము జరిపించుకుంటాక నాయన నీ కృప చూపించారు. నేనా ఐక్యతగా కలిగి సమాధానం కలిగిన ఆయన శైలైక్యత ప్రభా క్రిస్మస్ జరుపుకోవటానికి నీ ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిని ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ స్తోత్రాలు. ఇదిగో ముందుగా నా ప్రభా యవనస్తులు క్రిస్మస్లో మీ తోడుగా 24ని ప్రభా, ఇదిగో నాయన 5వ తారీఖున 25వ తారీఖున జరగవలసిన క్రిస్మస్లో తోడుగా నడిపించారు ప్రభా. ఈ 7వ తారీఖుని ప్రభా ఈ స్త్రీల ఐక్యత క్రిస్మస్ అందరం జరుపుకోవటానికి నేను ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు. శైలాధ్యక్షురాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు. సంఘసియర్ గారిని జ్ఞాపం చేసుకోండి ప్రభా. నైనా తేజీని అలంకరించిన నీ సేవకులందరినీ పేరు పేరు చొప్పున సేవకురాలను దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలాలు పరచమని. ఇంతవరకు వాక్యాల్లో మీరున్నారు ప్రభా, కంటద వాక్యాల్లో ప్రభా, ఆరాధనలో మీ తోడుగా నడిపించారు ప్రభు. నీ స్తోత్రాలు. ఇప్పుడు నీ దాసులు నిలబడి ప్రభా ఏ వాక్యం అయితే మాకు చెప్పయనండి ప్రభా. నీ దాసులు నీడంతల ఆత్మతో ఎత్తుపట్టి నీ సిలుస్తాడుకు మరుగుపరుచుకుని ప్రభా పది వచ్చిన బిడ్డకి ప్రతి బిడ్డకి వినగలిగే సేవని గ్రహించి ఆత్మ మాకు అందరికి దయచేసిన ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకుంటారని ఇచ్చిన ప్రార్థన సన్నిధిలో ముద్రించిన భద్రపరుచుకుంటారని నజరేయుడైన యేసు పరిశుద్ధ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి, ఆమె. సమీపించిన గారికి నా వందనాలు. ప్రార్థనలో నడిపించిన సులేమ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నామండి. అలాగే సమయాన్ని అమ్మగారికి అప్పగిస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా ఉండండి, సైలెంట్గా ఉండండి, ఎవరు గొడవ చేయొద్దు, అల్లరి చేయొద్దు. ఎందుకంటే అమ్మగారు ఎక్కడి నుండో మన కోసం ప్రయాసపడి వచ్చారు. అందుకని వాక్యాన్ని అందరూ కూడా శ్రద్ధగా వినాలని మీకు అందరికీ మనం చేసుకుంటున్నామండి. పిల్లలను కూడా అల్లరిగా తిరగనివ్వద్దు, ఎవరి పిల్లలను వారి దగ్గరే పెట్టుకోండి. శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాం కనుక అందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన దీవెనలు మహిమను మనం అందరం పొందుకుందామండి. సమయాన్ని అమ్మగారికి అప్పగిస్తున్నానండి. అందరు క్లాప్స్ కొట్టండి అమ్మ.